తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, భూ సర్వేలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, రిజిస్ట్రేషన్ సెక్టార్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి సంస్కరణలు చేశాం, అస్తవ్యస్తంగా ఉన్న ఆ 3 సెక్టార్లని ఎలా స్ట్రీమ్లైన్ చేసి గాడిలో పెట్టాం, సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలకు అభద్రతతో నా భూమి ఉందో లేదో అని భయపడే ప్రతి ఒక్క ఆసామికి పూర్తి భద్రత ఎలా కల్పించాము అనేది 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నేను, సిసిఎల్ఐ రెవెన్యూ శాఖ సెక్రటరీగా లోకేష్ కుమార్ గారు, సర్వే అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారిగా రాజీవ్ గాంధీ గారు ఇక్కడ కూర్చోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ, మీ అందరికీ తెలియంది కాదు, ఆనాడు 2023 డిసెంబర్ ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు కానివ్వండి, సిఎల్పి నేత కానివ్వండి, కాంగ్రెస్లో ఉండే ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా అదే రకంగా అనేక సభలు సమావేశాల్లో మా మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రజల దీవెనలతో వచ్చిన తర్వాత ఈ శాఖకు సంబంధించి ఏం చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా లోపభూయిష్టంగా ఉన్న ఆ ధరణిని రూపుమాపి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తేటమే కాకుండా తెచ్చిన చట్టానికి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగిందన్నా, ఇబ్బంది కలిగిందన్నా, కష్టం వచ్చిందన్నా ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు తట్టకుండా ఉండే విధంగా ఈ వ్యవస్థలో ఈ భూభారతి చట్టం ద్వారా అనేక ప్రజలకి ఉపయోగకరమైన అంశాలు చేర్చి చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంలో కూడా ఫేస్ మేనర్లో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మేనర్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఏవైతే సుమారు 9 లక్షల అప్లికేషన్లు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వచ్చాయో వాటిలో న్యాయపరమైనవి వాటిని పరిష్కరించే దిశలో ఈ చట్టాన్ని ఈనాడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆనాటి ధరణి ద్వారా వచ్చిన సుమారు 2,45,000 అప్లికేషన్లతో పాటు ధరణిని ఈ ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం వచ్చిన ఆ మొదటి 9-10 నెలలలో సుమారు ఇంకా 4 లక్షల అప్లికేషన్లు ఆనాడు రావటం జరిగింది. 6,45,000 అప్లికేషన్లని పరిష్కారం చెబుతూ ఏవైతే అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నారో చేశారో చేసిన ప్రతి అప్లికేషన్ ని ఏదో నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అనకుండా వాటికి ప్రాపర్ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి
వాటికి సంబంధించిన అంశాలన్నిటినీ రిజెక్ట్ చేసిన వాటికి కూడా ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి రిజెక్ట్ చేసిన సంగతి కూడా రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న ఆసాములందరికీ కూడా తెలిసిన విషయమే. వీటితో పాటు ఏదైతే ఈ భూభారతి చట్టం తీసుకొచ్చి ఈ చట్టంలో ఆనాటి ప్రభుత్వము ఈ ధరణిని ఒక టెరాసిస్ కంపెనీకి ఇస్తే విదేశ సంస్థకు, ఆ విదేశ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసికి హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా ఈ ఎన్ఏసి ఈ సంస్థకి ఇచ్చిన ఈ భూభారతిని ఒక్క ల్యాండ్స్ అండ్ రికార్డు వ్యవస్థనే కాకుండా దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సింగిల్ పేజీ మీదకి ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ తో పాటు సర్వే వ్యవస్థని, రిజిస్ట్రేషన్ వ్యవస్థని కూడా సింగిల్ పేజీకి వచ్చే కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర ప్రజలకి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందించబోతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ధరణి నాడు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఒక యాప్ తయారు చేస్తే ఆ యాప్ని ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ధరణిలో ఎవరి భూమి ఎవరైనా చూసుకునే ఆన్లైన్లో చూసే వ్యవస్థని, ఆ సీక్రెట్ లాకర్నే ఆ ధరణి యాప్ ఉన్నప్పుడే ఓపెన్ చేయటం జరిగింది. ఆ యాప్ని ప్యాచ్లుగా, అంటే ఆ యాప్ని చేంజ్ చేయాలంటే ఇట్ టేక్స్ మినిమం 9 to 10 months టైం, పూర్తిగా రూపుమాపాలంటే. దానికి సంబంధించిన అంశాన్ని పారదర్శకంగా ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు, ఆ ఎన్ఏసికే ఈ యాప్ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం January 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్, ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులకు బంతైన ధరణి యాప్ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. అంతేకాదు, ఏదైతే కొన్ని దశాబ్దాల నుంచి ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని 10 పాత జిల్లాల్లో, కొత్త 33 జిల్లాల్లో సుమారు 413 రెవెన్యూ గ్రామాలకి నక్షాలు లేవు. ఈ నక్షాలు లేని ఈ రెవెన్యూ గ్రామాలకి పైలట్ గా మొదట విడత 4 ప్రాంతాల్లో 4 దిక్కుల్లో 5 రెవెన్యూ గ్రామాలను సేకరించి ఈ 5 రెవెన్యూ గ్రామాలకి నక్షాలతో పాటు ఏదైతే అక్కడుండే సర్వే నెంబర్లు పాతదంటే 1940లో 48లో సుమారు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉండే, అవి ఈనాడు సుమారుగా 2,40,00,000 42 లక్షల సర్వే నెంబర్లుగా బై నెంబర్లతో అవతారం ఎత్తాయి. వీటితో అనేక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ని ఫుల్ స్టాప్ పెట్టే దాంట్లో భాగంగా పైలట్ గా చేద్దామనుకున్న ఈ నక్షాల లేని 413 గ్రామాల్లో 5 గ్రామాలు ఏవైతే పైలట్ గా టేకప్ చేసి వీటిలో
కొత్త సర్వే నెంబర్లు ఇవ్వటమే కాకుండా వారి భూమికి బౌండరీని ఫిక్స్ చేయటమే కాకుండా వారికి భూదారుని కూడా ఇస్తామని ఏదైతే భూభారతి ఆప్షన్ లో పెట్టామో చట్టం చేసుకున్నామో ఆ భూభారతిలో చెప్పిన ప్రకారం దానికి సంబంధించిన ఈ 5 గ్రామాలకు సంబంధించిన భూదారు కార్డులు కూడా రెడీ అయ్యాయి. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వీటిని స్టార్ట్ చేస్తూ విడతల వారీగా మొదటి విడత ఈ 413 గ్రామాల్లో 5 గ్రామాలు చేస్తే 408 గ్రామాలు ఉన్నాయి నక్షాలు లేని. ఈ 408 గ్రామాల్లో అర్బన్ కి అంటే పట్టణ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ విలేజ్లు తీసేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ విలేజ్లు 373 ఉన్నాయి. ఈ 373కు సంబంధించింది ఫేజ్ 2లో టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటి బౌండరీస్ తో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు భూదారు కార్డును కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ థర్డ్ ఫేజ్ లో ప్రతి జిల్లాలో పైలట్ గా థర్డ్ ఫేజ్ కి సంబంధించిన దాంట్లో 70 గ్రామాల చొప్పున ఈచ్ డిస్ట్రిక్ట్ తీసుకొని ఆ గ్రామాల్లో కూడా ఈ పైలట్ గా చేసి ఏ మోడల్లోనైతే చేశామో ఆ గ్రామాల్లో కూడా పూర్తిగా వివాదం లేని అభద్రత లేని ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అన్నీ చేయటం కోసం వ్యవస్థ కావాలి. పదే ఆనాటి ప్రభుత్వం అనడానికి నాకే ఒక్కొక్కసారి నవ్వొస్తుంటది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా అంతకు ముందు ఉన్న దాన్ని కంటిన్యూషన్ అన్నా చేయాలా, దాన్ని పూర్తిగా డిటెక్ట్ చేసి కొత్త వ్యవస్థని స్థాపించే దాంట్లో మేము అన్నదానికంటే కొద్దిగా టైం లేట్ అయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది కూడా ఇచ్చిన ప్రతి మాట కంటే ఇంకా అదనంగానే ఈ ప్రభుత్వం చేసే దిశలో ఈనాడు నడుస్తుంది. ఇంకా వీటితో పాటు దీనికి సంబంధించిన ఆల్రెడీ మీకు తెలియంది కాదు, రాష్ట్రంలో సుమారు 10,543 రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడత సుమారు 6,000 మంది పైచిలకు విఆర్ఎల్ని వ్యవస్థని నిర్మించటమే కాకుండా చిన్న గ్రామాలకి 2 గ్రామాలకి 3 గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించి పెద్ద గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాం. ఆ వ్యవస్థతో ఇందాక మేము చెప్పిన ఈ సర్వే వ్యవస్థను కానీ రికార్డు వ్యవస్థను కానీ బౌండరీలు ఫిక్సైజేషన్ లో కానీ పూర్తిగా ఆ వ్యవస్థని ఈనాడు ఈ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. దీంతో పాటు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సర్వేర్లకు సంబంధించింది లైసెన్స్డ్ సర్వేర్లను కూడా వారికి పూర్తిగా పారదర్శకంగా క్వాలిఫై అయిన వారిని, అంటే సుమారు అప్లై చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 10,400 మంది అప్లై చేసిన దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మొదటి విడత మనం ట్రైనింగ్ ఇస్తే 7,000 మంది ఫస్ట్ ఫేజ్ లో ట్రైనింగ్ ఇస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సుమారు 3,490 మంది. ఈ 3,490 మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ లో
రాష్ట్రంలో ఉండే ప్రతి మండలానికి 4 నుంచి 6 చొప్పున ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ కి ఇప్పటికే అలొకేషన్ చేశాం. సెకండ్ బ్యాచ్ లో ఏదైతే 7,000 పోంగా మిగిలిన అప్లై చేసిన వాళ్ళల్లో 3,400, ఫస్ట్ ఫేజ్ లో ఫెయిల్ అయిన 3,500, ఈ 7,000 మందికి మళ్ళీ సెకండ్ ఫేజ్ కి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకు కూడా డిసెంబర్ 10th తర్వాత ఎగ్జామ్ పెడుతున్నాం. దాంట్లో కూడా మా అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారుగా ఇంకొక 2,500 మంది టెంటేటివ్ గా ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఒక 2,500, 2,700 మంది క్వాలిఫై అవ్వచ్చు అనుకుంటున్నాం. వారిని కూడా డిసెంబర్ ఎండ్ లోపు ఈ లైసెన్స్డ్ సర్వేర్లని ఫస్ట్ చేసిన 3,500తో పాటు సెకండ్ ఫేజ్ లో 2,500 మందిని అలొకేషన్ చేయబోతున్నాం, అలాట్ చేయబోతున్నాం. వీరికి కావలసిన ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ వ్యవస్థలో కూడా మీకు తెలియంది కాదు. ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూని చూస్తున్న రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా సర్వే అనడంతోనే మనకి గుర్తొచ్చేది టేబుల్, చైన్లు, ఎర్ర జెండాలు, తర్వాత కాస్టాప్సా ఏదో అంటాం మనం, ఇలా ఇవి గుర్తొస్తుంటాయి. కానీ అదంతా కూడా అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం రోవర్స్ ని ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో 400 రోవర్స్ ని కొన్నాం. ఇప్పటికే కొన్ని డెలివరీ అయ్యాయి. ఇంకా కపుల్ ఆఫ్ డేస్ లో, వీక్ డేస్ 10 days లో ఈ 400 రోవర్స్ ని ఇంత అత్యధికంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనలే. మన ప్రభుత్వంలో ఫస్ట్ ఫేజ్ లో 400 కొన్నాం రోవర్స్. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా సైజబుల్ గా కొనే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, చేస్తుంది. ఈ సర్వే వ్యవస్థని విడతల వారీగా, ఎందుకంటే కంగారు చేసి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి కొద్దిగా లేటు కావచ్చు, కానీ ఏదో తప్పు చేసి రాష్ట్ర ప్రజలని నష్టపెట్టాలనో, అభద్రతకు లోను చేయాలనో, భయభ్రాంతులుగా గురి చేయాలనో ఈ ప్రభుత్వానికి లేదు. అన్న మాట ప్రకారము కొద్దిగా టైం తీసుకున్నా పారదర్శకంగా, క్వాలిటీతో, సిస్టమేటిక్ గా మీకు ఉపయోగపడే విధంగా, మీకే కాదు, మా లోకేష్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఏదైతే మనం ఈ భూదార్ ఇస్తున్నామో ఈ భూదార్ యాప్ లో వాళ్ళు ఎంటర్ అయిన ఏదైతే ప్రతి వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలి అంటే ఆ యాప్ లోకి అకౌంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎప్పుడెంత డ్రా చేసుకున్నది ఎంత స్పష్టంగా చూస్తారో, ఈ భూదారు ఏదైతే ఎన్ఏసీకి మనం ఈ కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత ఈ భూదారుతో పాటు సర్వే మ్యాప్ ను కూడా ఫిక్స్ చేసేది ఏదైతే ఉందో, ఈ సర్వే మ్యాప్ ఫిక్స్ చేసి భూదారు ఇచ్చిన తర్వాత ఆ భూదారు కోడ్ ప్రకారం ఆ యాప్ లోకి ఆ భూమన్న ఆసామి ఎంటర్ అయినప్పుడు పూర్తిగా తనకి ఫిక్స్ అయి ఉన్న ఆ కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ సర్వేకి సంబంధించినవి, అది ఎవరు ఎప్పుడు మార్చలేరు, మార్చగలిగేది కాదు. అంత స్పష్టతతో కూడిన ఆప్షన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసీ ద్వారా చేపించి ఈ భూదార్ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేస్తున్నాం. అది పూర్తి సెక్యూర్తో, పారదర్శకంగా ఇది ఇవ్వబోతున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. అందరూ అంటుంటారు, కొంతమంది మా మాజీలు చెప్తుంటారు, నువ్వు అప్పుడు అది చేస్తున్నావు, ఇంకా చాలా రోజులైంది, చాలా నెలలైంది, చేయలేకపోతున్నావు. అంటే మీరు చేసిన ఈ వ్యవస్థని ఏదైతే కుప్పకూల్చారో, కుప్పకూల్చింది ఫౌండేషన్ నుంచే కట్టుకొని రావడానికి ప్రాపర్ గా కట్టకపోతే, ప్రాపర్ గా చేయకపోతే
మీరు చేసినట్లే మళ్ళీ వ్యవస్థ తయారవుతుంది. అలా చెయ్యొద్దు అనే కొంచెం లేట్ అయినా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కడుతూ ఈ వ్యవస్థని చేస్తున్నామని చెప్పడానికి నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. కొద్దిగా టైం తీసుకుంటుంది, అనుకున్నది అనుకున్నట్లు కావటానికి కొంత టైం పడుతుంది. అయినా కూడా దీన్ని పారదర్శకంగా చేస్తామని తెలియజేస్తూ, ఇంకా ఈ సర్వేతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా అనేక ఇబ్బందులు ప్రజలు పడుతుందని గమనించి దాంట్లో కూడా చాలా వర్షన్స్ తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తానే ఉన్నాం, అనేక సంస్కరణలు చేస్తూనే వస్తున్నాం. అనేక ఆ వ్యవస్థని మరింత స్ట్రీమ్ లైన్ చేసి పారదర్శకంగా ప్రజలకి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ స్టాంప్స్ అండ్ వ్యవస్థను కూడా తీర్చిదిద్దుతున్నామన్న సంగతి మీకు తెలియంది కాదు. దీనికి సంబంధించి స్లాట్ విధానాన్ని తీసుకొచ్చాం. ఈ స్లాట్ విధానం వలన చాలా మంది కొనుక్కునే వారికి అమ్మేవారికి కొంత టైం సేవ్ చేయడంతో పాటు పారదర్శకతని ప్రజలకి అందించగలిగాం. వాటితో పాటు రాష్ట్రంలో ఉండే అనేక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని వాటి భౌతికంగా ఉన్న ప్రాంతాలను ప్రకారం వాటిని కన్సాలిడేటెడ్ చేసి హైదరాబాద్ లో సుమారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న సుమారు 58-59 ఆఫీసుల్ని 12 ప్లేసుల్లోకి తీసుకొచ్చి వాటిని మరింత పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండటం కోసం పైలట్ గా గచ్చిబౌలిలో ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని పని వడివడిగా జరుగుతుంది. మిగిలిన వాటికి కూడా ల్యాండ్ అలొకేషన్ చేశాం. వీలైనన్ని ఆఫీసుల్ని ఏవైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాటి ద్వారా కట్టించే ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టాం. వాటిని కూడా రాబోయే కొద్ది నెలల్లో ఫైనల్ చేసి ఆ వ్యవస్థను కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం. ఇందాక చెప్పినట్లు సింగిల్ పేజీ మీదకి లేటెస్ట్ వర్షన్ తో లేటెస్ట్ ఆప్షన్స్ తో ఏదైతే ఎన్ఏసి ద్వారా తేబోతున్న యాప్ ఉందో ఈ భూభారతి యాప్ సింగిల్ పేజీలో భూభారతి అంటే ల్యాండ్స్ కు సంబంధించిన వివరాలు, సర్వేకి సంబంధించిన వివరాలు, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వివరాలు, ఈ మూడింటిని సింక్రనైజ్ చేసి సింగిల్ ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చే వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశాం. ఆ పనిలో ఆ ఎన్ఎస్సి వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రజలకి మంచి జరిగే విధంగా వాటిని కూడా తీసుకొస్తున్నామని చెప్పడం జరుగుతుంది. సేమ్ జనవరి 15 కాదు, డిసెంబర్లోనే నక్షాలకు సంబంధించిన ఏవైతే లేని గ్రామాలు ఉన్నాయో 413 గ్రామాల్లో 5 చేశాం, ఫుల్ ప్లెడ్జ్ లో కంప్లీట్ చేశాం. వాటికి భూదారిని రెడీ చేశాం. ఎలక్షన్ కోడ్ ఉంది, హోల్డ్ చేశాం. ఎలక్షన్ కోడ్ కావడంతో ఇచ్చేస్తాం. ఈ 413లో 5 పోతే 408లో అర్బన్ కి సంబంధించిన పోను, రూరల్ కి సంబంధించిన 373 సెకండ్ ఫేజ్ లో చేస్తున్నాం. థర్డ్ ఫేజ్ లో సేమ్ అదే డిజిటల్ కి సంబంధించిన ఈ రోవర్స్ తోనే సర్వే చేయడం జరుగుతుంది. సింగిల్ పేజ్ అంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అనేది భూభారతిలో ఉన్నాయి. సర్వేకి సంబంధించింది, సర్వేకి సంబంధించిన వ్యవస్థకి సాఫ్ట్ కాపీ అనేది లేదు, డిజిటలైజేషన్ లేదు. దాన్ని దీంట్లోకే తీసుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ సెక్టార్ కూడా వ్యవసాయానికి సంబంధించింది ఎంఆర్ఓలు చేస్తున్నారు. నాన్ అగ్రికల్చర్కి సంబంధించింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సంబంధించింది గజాల్లో అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నా
గజాల్లో వాళ్ళు చేసుకొని ఏదన్నా మ్యానిపులేషన్ చేసుకోవాలంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పోయి ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఒకదానికి లింకప్ లేని కారణంగా కొన్ని వాంటెడ్లీ డిస్ప్యూట్లోకి పోతున్నాయి. సో ఈ మూడు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావటం వలన ఎక్కడ ఎవరు ఏమి టచ్ చేసినా డిస్ప్లే అవుతుంటుంది. సింగిల్ పేజ్కి రావటం వల్ల అడ్వాంటేజ్ అది. మిత్రులకి డెఫినెట్గా దాని గురించి తెలుసు. వీలైనంత దాన్ని మరింత పారదర్శకంగా చేసే దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తేయటం కానీ, ప్రైవేట్లో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపటం కానీ, లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండటం కానీ, ఇతరత్ర అంశాలన్నీ ఈ యాప్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తే మరింత పారదర్శకంగా ట్రేస్ అవుట్ అవుతుంది అమ్మటే మాకు. సో ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అమ్ముకోవాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళకి ఉండే లూప్ హోల్స్కి సహకరించే ఎక్కడైనా ఒక అధికారి ఉంటే డెఫినెట్గా అధికారికి సంబంధించింది అది ఏసీపీ కానీ ఆ వ్యవస్థలు కానీ చేస్తున్నారు. దాంట్లో ఆ చేసేదాన్ని వీలైనంత తగ్గించాలి. తగ్గించే దాంట్లోనే పారదర్శకంగా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఈ కృషి అంతా. సో మంత్రి ఏంటో తెలుసు, మంత్రి బదనామా అయ్యేది ఏంటో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ హాల్లో ఉన్న నా మిత్రులకు తెలుసు. సో దాంట్లో మంత్రి కోసం ఒకళ్ళ వ్యక్తి కోసమో జరిగేది ఉండదన్న, అట్లా నేను బదనామా అయ్యేది కూడా ఉండేది ఉండదన్న.